నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, మనం ఎక్కడున్న అడ్రస్ ఒకసారి చెప్పగలరా? నా పేరు రమేష్ అండి. ఇది తూర్పుగోదావరి జిల్లా బెక్కోలు మండలం, బెక్కోలు గ్రామం అండి. ఇది రమేష్ గారు, నేను చూసిన డైరీస్లో, నేను విజిట్ చేసిన ఫామ్స్లో చాలా వరకు డైరీ అయితే నడిపిస్తున్నారు, కానీ బయట నుంచి చూసే వాళ్లకు సక్సెస్ అన్నట్టుగా ఉంది. నేను లోపలికి వెళ్ళి మాట్లాడేటప్పుడు 90% ఫెయిల్యూర్గానే డైరీ గురించి మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? అభిప్రాయం అంటే అండి, మెయిన్ ఎదుటోళ్ళు మాటల గురించి డైరీ పెట్టడం మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్. మనకి ఇందులో అనుభవం ఉండాలండి. మెయిన్ డైరీ ఫామ్ మనం పెడుతున్నాము అంటే ఇందులో మనకి ఎంతో కొంత ఒక 50% అయినా కానీ అనుభవం మనకు ఉండాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, మనకు అవసరం అనుకుంటే మనం చేసుకోగలిగి ఉండాలండి ఎంతో కొంత పని అందులో. అంతే తప్ప ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే అండి, ఆదాయం వస్తుంది అని లెక్కలు చెప్తారు. లెక్కల వరకు మాత్రం చాలా బాగుంటుంది, కానీ అది ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏం కనపడమండి అక్కడ. మనం ఒక గేదెని కొంటున్నాం అంటే ₹1,00,000 మినిమం. ఇప్పుడు ₹1,00,000 అవుతుందండి గేదె. ₹1,00,000 గేదె మినిమం వాళ్ళు అంటారు 10 లీటర్లు ఇస్తుంది, 12 లీటర్లు ఇస్తుంది అంటారు. అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి అది ఇవ్వచ్చు. మన వాతావరణానికి, మన దానికి పెట్టే దానాకి మనకి అక్కడ సెట్ అవ్వదండి. అక్కడ దొరుకుతుంది వాళ్ళకి గోధుమ గడ్డి అని, అలాంటి ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయి. మనకి ఇక్కడ దొరకదండి. అది గోధుమ గడ్డి కానీ అలాంటివన్నీ ఏం దొరకవండి ఇక్కడ. మనం పెట్టే దానా మంచి కాస్ట్లీ ఉంటాయండి అన్నీ కూడా. ఎందుకంటే తౌడు కానీ ఇలాంటి ఆల్టర్నేటివ్స్, మన ఇప్పుడు కంపెనీలు పంపే ఫీడ్ కానీ ఏదైనా కానీ కాస్ట్లీ ఉంటుంది. దాని మీద ఏంటంటే మనకి మెయింటెనెన్స్ బర్డెన్ అవుతుంది. ప్లస్ పాలు హీల్డింగ్ కూడా గేదెలు తగ్గిపోతాయండి. మినిమం ఇప్పుడు వచ్చి 7 లీటర్లకు మించి ఏ గేదె కూడా కష్టసాధ్యం అండి ఇవ్వడం. అంటారు 10 లీటర్లు ఇస్తుందండి, పూటకి 12 లీటర్లు ఇస్తుంది అంటారు తప్ప, మన వాతావరణానికి వచ్చేటప్పటికి 7 లీటర్ల టాప్ అండి. ఇంకా అంతకన్నా మించి గేదెలు ఇవ్వండి ఇక్కడ. ప్లస్ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి మనం తెచ్చుకున్నా కానీ ఇక్కడ వాతావరణానికి గమ్మున సెట్ అవ్వండి. అవి సెట్ అవ్వాలంటే ఇంచుమించుగా నెల నుంచి నెల 15 రోజులు పైనే పడతాయండి. ఈ లోపల మనం తీసుకునే యాజమాన్య చర్యలు ఏ లోపం ఉన్నా కానీ గేదె పాడైపోతుంది. దాని ఆస్కారం చాలా ఎక్కువ కనిపిస్తా ఉంది. అదండి. ఎందుకంటే మనం దాన్ని ఉన్నామంటే మనం ఖచ్చితంగా మనం ఉండి చూడాలండి. మనిషిని పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, మేము పేడకాలు తీసుకున్నామా, దాన్ని గేదెల దగ్గర శుభ్రం చేసామా, కడిగామా, పాలు తీసామా, మన పని అయిపోయిందా అన్నట్టు వాళ్ళు చూస్తారు తప్ప, దానికి యాజమాన్య బాధ్యతలు మనం చూసుకోవాలండి. మన దగ్గర ఉండాలి. దానికి ఏమవుతుంది, దాని పాలు, గేదె పాలు ఎన్ని ఎత్తుంది, పాలు తగ్గినాయి, దానికి కారణం ఏంటి, ఇవన్నీ మనం చూసుకుని దాంట్లో మనం చేసుకోవాలండి. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది, ఎదట వాళ్ళు మాటలను నమ్మి డైరీ ఫార్మ్స్ పెట్టొద్దు. మీ ఆలోచన, మీకు అందులో అనుభవం ఉండాలండి. అనుభవం ఉన్న తర్వాత పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లో మేము చేసేవాళ్ళండి. ఫస్ట్ నుంచి మా దగ్గర 6 గేదెలు 7 గేదెలు ఇంట్లో ఉండేవి. తర్వాత మాకు కుదరక మేము మానేసాం, మొత్తం గేదెలు తీసేసాం. తీసిన తర్వాత మాకు ఇంచుమించుగా 23 సంవత్సరాల నుంచి కేంద్రం ఉందండి, పాల కేంద్రం నడుపుతాం మేము. దగ్గర 23-24 సంవత్సరాల నుంచి పాల కేంద్రం ఉంది. ప్లస్ మా చిన్నతనం నుంచి కూడా మా ఫాదర్ అది కూడా ఇదే అండి పని, పాల వ్యాపారం, గేదెలు మేపుకోవడం, ఇదే పని. అవి మా ఫాదర్కి కుదరక ఇవన్నీ తీసిన తర్వాత నేను రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లాంట్ పెట్టానండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాం. పెరుగు జనాలకి ఇబ్బంది అవుతుంది బాగానే. ఒక కంపెనీ వాడు వచ్చి, ఆ కంపెనీ వాడు మనం ఆర్డర్ పెడితే పెరుగు ఇవ్వకపోవడం, ఫంక్షన్స్కి సప్లై చేయకపోవడం, సరిగ్గా రాకపోవడం, చాలా ఇబ్బందులు చూశానండి నేను 23 సంవత్సరాలు. కానీ మనం ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచనతో మేము పెట్టాము. ప్రొడక్షన్ మనమే రెడీ పెట్టాం. యాక్చువల్గా ఏంటంటే, మన పాలు, మా కేంద్రంలో పాలు సరిపోక అప్పుడు మేము డైరీలోకి వెళ్ళాం అనమాట. ఆల్టర్నేటివ్, ఎందుకంటే మనం డైరీ చేస్తున్నాం, మనం వాళ్ళకి ఏదన్నా ఎదటోళ్ళకి కస్టమర్గా మనం చెప్పాలంటే మేము బయట నుంచి కొంటున్నాం, రైతుల దగ్గర నుంచి కొంటున్నాం అని, అదొకటి కాకుండా మనమే సొంతంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక 50% ఆఫ్ పార్ట్ మా డైరీ ఫామ్లో, మా డైరీ ఫామ్లో పాలు ఉంటాయండి. మన డైరీ నుంచి ఉంటాయండి, మిగిలిన బయట నుంచి తెచ్చుకుంటాం అనమాట అండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే అండి, డైరీ ఫామ్ ఎదటోళ్ళు మాట్లాలకించి, దళారులు మాట్లాలకించి, డబ్బున్న వాళ్ళు అందరూ ఏంటంటే ఆదాయం ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో పెడతారు తప్ప, ఇందులో ఏముంటుందంటే అండి, మనకి ఇప్పుడు 17 గేదెలు ఉన్నాయండి. ఫస్ట్ ఆవులు పెట్టాను నేను. ఆవులు పెట్టడం ఏంటంటే, ఆవులు మార్చడానికి కారణం ఏంటంటే, గేదెల్లోకి రావడానికి కారణం మనకి బయట నెంబర్ ఆఫ్ టోటల్ మిల్క్, కౌ మిల్క్ బాగా దొరుకుతుందండి, ఎక్కువ బాగా. మనం పాలు గురించి తిరిగితే బయట ఆవు పాలు దొరుకుతాయండి. అవుట్ ఆఫ్లో మనం బయట ఈ లోకల్లో అయితే ఏ ఎక్కువ దొరుకుతాయి మాకు. బయట ఏరియాకి వెళ్ళేటప్పటికి మాకు ఆ పాల గురించి వెళ్ళేటప్పటికి ఈ బిజినెస్లో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బిజినెస్కి వచ్చేటప్పటికి బయట ఆవు పాలు ఎక్కువ దొరుకుతాయండి. గేదె పాలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎవరు అమ్మరండి. ఏదో అంటారు మా ఇంటికి గేదె పాలు అంటారు తప్ప, అది మాత్రం టోటల్ రాంగ్ అండి. అది మొత్తం డైరీ ఫార్మ్స్, డైరీస్ ఏమన్నా కానీ కౌ మిల్క్తోనే
నడుస్తాయండి. దానివల్ల లాభాలు తప్ప వాళ్ళకి ఏం లాభాలు ఉండవు. గేదె పాలు పెట్టి నడిపిన వాళ్ళు అందరూ మూసుకుంటారండి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఉన్న క్వాంటిటీకి దానికి ఉన్న రేట్కి వాళ్ళకి సెట్ అవుతుందండి, అది మిగలదు దాని రేట్కి. అది దాని గురించి ఏంటంటే మాకు బయట ఎక్కువ ఆవు పాలు దొరుకుతున్నాయి. ఇది మాకు అది ఇది అంటే మొత్తం టోటల్ ఆవు పాలతో నడుస్తుంది, అలా నడకూడదన్న ఉద్దేశంతో మేము ఏం చేసామంటే అండి అయిపోయిన ఆవునల్లా మార్చేసి గేదెని వేసుకున్నాం అన్నమాట. ఒక్కొక్కటిగా తీసుకుని వచ్చారు, ఒక్కొక్కటి మొత్తం కాదండి, మొత్తం తీయలేదు. అది పాలు ఎప్పుడైతే తగ్గుతుంది ఎలా తగ్గుతుంది అన్న చూసుకుని అది తగ్గిందన్నల్లా మేము చూడు కట్టినా కట్టకపోయినా మేము దాన్ని పాలు తగ్గిందని అమ్మేస్తాం అనమాట. మనకు మెయిన్ డైరీ ఫామ్లో మెయిన్ ఏంటంటే పాలు తగ్గితే గేదె మనకు లాభం ఉండదు, గేదె తగ్గితే తీసుకోవాలి. మ్యాక్సిమం దాన్ని చూడు కట్టించడానికి చూసుకోవాలి తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఉండకూడదండి. రమేష్ గారు, ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలా అనుకుంటే ఇప్పుడు మీ డైరీ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి? 17 గేదెలు ఉన్నాయండి. 17 పాలు ఇచ్చేటివి? 17 పాలు ఇస్తున్నాయండి. సో మనకు రోజుకు ఎన్ని లీటర్ల ప్రొడక్షన్ అనేది? మాకు 16 గేదెలు ఇస్తాయండి. ఒకటి చూడదండి పాలు మానేసాం, 6వ నెల వచ్చేసింది చూడది. దాని గురించి ఇంకా పాలు తీయడం మానేసాం మనం రీసెంట్గానే, ఒక 2-3 డేస్ నుంచి మానేసాం. 1 వీక్ అవుతుంది గట్టిగా మానేసి. అయితే ఈ 16 గేదెల్లోనే మాకు మార్నింగ్ 80 నుంచి 85 లీటర్స్ ఉంటాయండి, ఈవినింగ్ 80 లీటర్స్ ఉంటాయి. 160 లీటర్లు రోజుకు అనేది పాలు 160 లీటర్లు. సో జస్ట్ పాల లెక్క గురించి మాట్లాడుకుంటే మనకు బయట అమ్మటం లేదు కాబట్టి మనకు ఓన్గానే వస్తుంది. లేదా బయట మార్కెట్ గురించి మాట్లాడుకున్నా కానీ లీటర్ ఎంత వెళ్తున్నారు ప్రస్తుతానికి? ఇది ప్రస్తుతం మార్కెట్లో అయితే 80 రూపాయలు 85 రూపాయలు అంటారు, కానీ ఓన్లీ సిటీస్ ఉంటుందండి. ఏమంటే సిటీస్ ఉన్నా కానీ దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే పల్లెటూరులో గడ్డి, పచ్చగడ్డి, ఎండుగడ్డి, దానా దొరికినట్టు సిటీ ఏరియాస్లో దొరకదండి. కానీ ఇంకో విషయం ఏంటంటే దాన్ని మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళ గొప్పగా చెప్పుకుంటారు తప్ప 80 వస్తుంది, మాకు 100 వస్తుంది, వెనకాల ఉన్న ప్రాపర్టీని బట్టి వాళ్ళు ట్యాక్స్లోకి దేని గురించి చెప్తారు తప్పండి. అది మాత్రం వాస్తవం కాదండి, అది ఎవరు నమ్మొద్దు. విషయం ఏంటంటే పూర్తిగా లెక్కలు ఏంటంటే మనకి 80 లీటర్స్ నాకు ఉదయం ఈవినింగ్ టోటల్ 160 లీటర్స్ లెక్క వేసుకుంటే 3,50,000 బిల్ వస్తుందండి. బిల్ ప్రతి నెలకి ఏమండి 3,50,000 బిల్లు వస్తే దాంట్లో మా కుర్రోళ్ళకి 40,000 కుర్రోళ్ళకి, గడ్డికి చేనికి దాని కౌలు లీజు, మన దాని మీద మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, దానికి దానాలో తీసేస్తే 2,20,000 నుంచి 2,50,000 అవుతుందండి. సో ఇది ప్రతి నెలకి ఖచ్చితంగా అండి, కంపల్సరీ. అది మనకు వచ్చేది అందులో ఉంటే ఏమన్నా ఉంటే 1 lakh నుంచి 1,20,000 వరకు మనం అందులో సగం చేసుకోగలిగి ఉండాలండి. అందులో పార్ట్ ఆఫ్ ఎంతో కొంత మనం పని చేయాలండి. అది మనకు పని చేస్తేనే దాంట్లో మనకి ప్రాఫిట్ అండి. ఈ 17 జీవాలు సరే 20 జీవాలు అనుకుందాం, 20 గేదెలు ఉన్నాయి. సో 20 గేదెలకు అనేటివి ఎన్ని ఎకరాల వరకు గడ్డి కావాల్సి వస్తుందండి? 3 నుంచి 3.5 ఎకరాలు కంపల్సరీ ఉంటుంది. 3.5 ఎకరాలు ఖచ్చితంగా గడ్డి ఉండాలండి. ఎందుకంటే ఇబ్బందులు పడతాం, కొంచెం ఇబ్బంది పడతాం. ఈ ఎండుగడ్డి అనేది అంటే ఎన్ని ఎకరాలు కావాలి? అంటే ఏడాదికి ఎండుగడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ డైరీ ఫామ్. మస్ట్ అండ్ షుడ్ అండి. అది 50% పార్ట్ దాన్నే ఉంటుందండి, ఎండుగడ్డిదే. సో ఒక 4 ఎకరాలైనా ఉండాలా? సరిపోదు. 20 నుంచి 25 ఎకరాలు గడ్డి ఉండాలండి. 20 ఎకరాల దాకా మనకు ఎండుగడ్డి అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. సో ఈ ఎరువు రూపంలో మనకు సంవత్సరానికి కానీ లేదా 6 నెలలకు కానీ ఎన్ని ఎరువు రూపంలో అంటే అది ఒక ట్రిప్కి వచ్చి ఇప్పుడు 1,200 ఇస్తున్నారు, 1000 నుంచి 1,200 ఇస్తారు. ట్రిప్ 1,200. మా రిలేటివ్స్ సొంతంగానే తోలుకుంటాం, బయటికే అమ్మమండి మేము. అది మ్యాక్సిమం కౌంట్ చేసే విధానంలో అది కూడా కౌంట్ చేసే విధానంలో అంటే అండి ఇప్పుడు మేము పెట్టి 1 year అయింది. 1 yearకి ఇంచుమించుగా దాంట్లో వచ్చి ఒక 50,000 వస్తుంది, అంతకని ఎక్కువ. దానివల్ల సంవత్సరానికి ఒక 50,000 వస్తుంది అంతే అండి. అందుకని దూడల రూపంలో కూడా లెక్కేస్తారు కదండి. దూడల రూపంలో లెక్కేసినప్పుడు డైరీ ఫామ్లో దూడల మీద లెక్క ఆదాయం అంటే గేదెల్లో లెక్క ఉండదండి. ఆదాయం లెక్క ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గేదెలకి దూడలను తప్పించేస్తారండి, అట్లా మ్యాక్సిమం ఉండవు, ఎక్కడో బతుకుతాయి. కానీ మన డైరీలో అనేది గేదెల మీద దూడల మీద ఆదాయం తీద్దాం అన్నది అవాస్తవం అండి, అది మనం తీయలేం. రమేష్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మన డైరీలో 20 గేదెల మీద 3 లక్షల ఆదాయం వస్తుంది అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. సో డైరీ స్టార్టింగ్ స్టేజ్లో కొత్తగా మనం గేదెలు తీసుకుని వచ్చినప్పుడు అది 10 ఇస్తుంది అంటారు, 16 ఇస్తారు అంటున్నారు. అది మన వెదర్కి సెట్ అవ్వడానికి, సూట్ అవ్వడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ మనకి ఏమైనా కనిపిస్తున్నాయండి? అంటే 1,00,000 రూపాయలు కొన్నాం, 10 లీటర్లు అన్నారు, అది ఎంతవరకు తేడాలు వస్తున్నాయి? తేడా అంటే అక్కడ వాతావరణం, క్లైమేట్ ఎప్పుడు కూడా గేదెలకి కూలింగ్ ఉండాలండి. ఎంత చల్లగా వాతావరణం ఉంటే గేదె అంత బాగానే పాలిస్తుందండి. ఏంటంటే ఇప్పుడు గుజరాత్ కానీ ఏరియా ఉందంటే కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటుందండి. అది అటుపక్క ఏరియా కొన్ని ఏరియాలో, ఆ ఏరియాలో కూల్గా ఉన్నదానికి వాతావరణం ఏంటంటే వాళ్ళ పెంచిన వాతావరణం కానీ
వాళ్ళు వేసే దానా కానీ గోధుమ గడ్డి ఉందంటే అండి విపరీతంగా ఇస్తాయండి దానికి పాలు. గోధుమ గడ్డి వల్ల ఎక్కువ ఇస్తుంది. విపరీతంగా ఇస్తాయండి, కానీ మనకు దొరకదండి అది. వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి కొనుక్కొని తెచ్చి ఇక్కడ అమ్ముతారండి కొంతమంది. మేము అలా రీసెంట్గా 2 కొన్నామండి. ఒకటైతే ఇక్కడ మా దానికి అలవాటు పడటం చాలా గమ్మున అలవాటు పడిందండి మా వాతావరణానికి. అక్కడి నుంచి మేము కొనుక్కున్న ఆయన దగ్గర నుంచి అక్కడ గడ్డి తెచ్చుకున్నాం మేము 2 మోపులు సంచితో గోధుమ గడ్డి ఇచ్చాడు మాకు ఆయన. ఈ పెట్టండి మేము ఈ పెడతామని చెప్పి ఆయన ఇచ్చాడు. అవి మేము అలవాటు చేసి వాటితో పాటు ఇవి కూడా మా అందాన్ని కూడా ఓ 50% అది, ఓ 50% ఇది అలవాటు చేసామండి. బాగా అలవాటు చేయడంలో కొంచెం స్పీడ్గా రికవర్ అయింది తప్ప అది చేయకపోతే మెయింటెనెన్స్ చేసుకోవాలండి దాన్ని. సో ఈ బయట రాష్ట్రం వచ్చింది, వాళ్ళు ఎంత చెప్పారన్న పాలు వచ్చేటప్పటికి మనకి? అది మాకు 12 లీటర్లు చెప్పారండి. 12 నుంచి 14 లీటర్లు ఇస్తుంది అన్నారు. కానీ మేము లెక్క ఏంటంటే మా క్యాల్కులేషన్ ప్రకారం ఒక 7 లీటర్లు వేసుకున్నాం మేము. మాకు దానికి అది అలా నిలబడింది. మనకు వాతావరణం వేడిగా ఉంటుందండి ఇక్కడ, వేడి దాని మీద పాలు ఇవ్వండి. సో ఇప్పుడు దానాల గురించి మాట్లాడుకుంటే మనం, దానా అనేది ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెకి ఎంతవరకు దానా ఇస్తున్నారన్న రోజువారీగా? రోజువారీగా అంటే ఒక 5 లీటర్ల నుంచి 7 లీటర్లు పెడతాం, 7 కేజీలు పెడతాం. అంటే ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెది ఈ లెక్క ఉంటుందా, లేదంటే గేదె సైజుని బట్టి లెక్క ఉంటుందా? అంటే రోజు గేదె సైజుని బట్టి దాని ఇచ్చిన పాలన బట్టి మేము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అండి, ఈరోజు 5 కేజీలు పెట్టాం, ఇది 4 లీటర్లు పాలు ఇచ్చింది. మరుసటి రోజు ఒక వారం రోజులు ఒక 1/2 కేజీ పెంచుతామండి, 5.5 పెడతాం. 5.5 కేజీలు పెడితే అది పాలు ఎన్ని పెరిగింది, దాని కెపాసిటీ ఎంత. 1/2 కేజీ దానా పెడితే అది ఏమైనా పాలు పెరిగిందా పెరగలేదా. ఒకవేళ పెరగకపోతే మాత్రం దానా ఆపేస్తాం, ఇంకా అక్కడతో అదే పెడతాండి. ఒకవేళ పెరిగింది అనుకోండి, మళ్ళీ ఇంకొక వారం ఆగి మళ్ళీ ఇంకొక 1/2 కిలో పెంచుతామండి దానా. పెంచితే దాని మీద ఏమన్నా పెరిగిందా పాలు, అలా చూసుకోవాలి తప్పండి. మనం అది తింటాను కదా అని పెడితే అది అలా తింటానే ఉంటాయి. ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఇది, నిజానికి దీనికి నీట్గా మాట్లాడితే చాలా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఒక డైరీలో ఒక గేదె వచ్చేటప్పటికి 10 లీటర్లు పాలు ఇస్తుంది అనేసి వాళ్ళు చెప్పినారు. సో మేము చెప్పిన ప్రాపర్ దానా మీరు కరెక్ట్గా యూస్ చేస్తే ఇప్పుడు 5 లీటర్లు ఇస్తుంది, అది 7 లీటర్లు మీకు పాలు ఇస్తుంది. అంటే 2 లీటర్లు పెరిగే అంత దానా సామర్థ్యం ఉందంటారా? ఉంటుందండి, దానాలో ఉంటుందండి. అది దానాలో ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అది జొన్నలు కానీ ఇలా కొన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ వల్ల గేదె హీలింగ్ పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుందండి. కానీ కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మెయింటెనెన్స్ తక్కువ అయ్యేలాగా చూసుకుని మేము ఎంత పెడుతున్నాం దానా ఎంత పెడుతున్నాం కానీ పాలు ఇవ్వట్లేదు అంటారు తప్పండి. ఇప్పుడు దానికి బలం లేని దానా దానికి పెట్టినా కానీ అది పాలు ఎక్కడి నుంచి వస్తుందండి. ఇప్పుడు మనం పని చేయాలంటే మనకు బలం పెరగాలంటే దానికి తగ్గట్టు మనం తింటేనే మనం చేయగలుగుతాం. అది కూడా అంతే అండి. అది కూడా దానికి తగ్గట్టు పెడితే అది పాలు వస్తాయి తప్పండి. అవి మామూలుగా ఎండుగడ్డి వేసాము పచ్చగడ్డి ఫుల్గా వేసామంటే అది క్వాలిటీ మారిపోతుంది అలా. సో రమేష్ గారు, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, డైరీ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు మనకు లీటర్ పాలు 60 రూపాయలు ఇస్తుంది, 80 రూపాయలు ఇస్తుంది, ఇన్ని పాలు వస్తాయనేసి లెక్కేస్తారు. సో నా వైపు ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఒక గేదె 100 రూపాయలు సంపాదిస్తుంది రోజుకి అంటే దాంట్లో 45 రూపాయల దాకా దానికి ఖర్చు పెట్టేయాలి. 45 రూపాయలు కదా, 60 రూపాయల దాకా పెట్టాలి. 60% ఖచ్చితంగా పెట్టాల్సి. ఇది నా ఒపీనియన్. దీని మీద మీరు ఎలా అంటారు? అంటే ఇది కరెక్టా, లేదంటే 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు మన జోబులో 60 రూపాయలు డైరీ ఫామ్లో రావడం అన్నది అవాస్తవం అండి. అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు ఓన్గా కేంద్రం ఉంది కాబట్టి నేను పట్టుకెళ్ళి నేను సొంతంగా నేను అమ్ముకుంటాను కాబట్టి నాకు 60 రూపాయలు వస్తుందండి. అదే నేను నా కేంద్రంలో రైతు దగ్గర కొంటే నేను ఆ రేట్ ఇచ్చుకోలేనండి. ప్లస్ డైరీ ఫామ్లో ఇంకో విషయం ఏంటంటే అండి, 2 రకాలుగా పాలు తీయాలండి ఎప్పుడు కూడా. ముందు పాలు, వెనక పాలు. వెనక పాలు అన్నది రీడింగ్ ఫ్యాట్ వస్తుంది. ఆ ఫ్యాట్ దాంట్లో మనకు కొంచెం కవర్ అవుతుందండి. ఇప్పుడు మాది ఉందండి, మేము 2 రకాలు తీస్తామండి. 50 లీటర్స్ ఆఫ్ మేము కేంద్రం ఉన్న మనం ముందు పాలు తీసుకుంటాం, మేము అవి అమ్ముకుంటామండి. అవి 60 రూపాయలకు అమ్ముతాను నేను కేంద్రం. ఈ వెనకాల పాలు రీడింగ్ అన్నది 9 వస్తుందండి ఫ్యాట్. ఏ కేంద్రం అయినా కానీ ఫ్యాట్ని బట్టే రేట్. ఆ ఫ్యాట్ని బట్టి రేట్ అంటే 70 రూపాయల దాకా నాకు పడుతుంది పాలు. అవి కేంద్రంలో పోసుకుంటాం, కంపెనీకి పంపించుకుంటాం. అవి లోకల్గా ఉండేది మనం వాడుకుని మిగిలిన కంపెనీకి పంపుకుంటాం అలా. సో దానా ఖర్చు అనేది మనకు చాలా పెరిగి ఉంది. అంటే ఇంతకు ముందు తోటి పోల్చుకుంటే ఇప్పుడు 14 రూపాయలు ఉండింది, ఇప్పుడు 22 రూపాయలు దాకా ఉంది. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం చూసుకుంటే మాట. సో ఎంతవరకు ఉందా దానా యావరేజ్ మీద వచ్చేటప్పటికి? మనకు యావరేజ్ మీద వచ్చేటప్పటికి మనకి ఇంచుమించుగా అంటే 22 రూపాయల నుంచి 25 రూపాయలు పడుతుందండి. మాకు 15 రూపాయలు పడుతుంది, 14 రూపాయలు పడుతుంది అంటారు తప్పండి. అది వాస్తవం కాదండి. మాకు ఇప్పుడు దాకా మేము సగం 50% దానా ఏదంటే అండి గవర్నమెంట్ నుంచి TMR అని చెప్పి ఒకటి వచ్చేదండి రీసెంట్గా. నెల్లూరు నుంచి అక్కడి నుంచి వచ్చేదాన్ని ఇక్కడికి మాట. అది ప్యాకెట్స్ రూపంలో ఇచ్చేవారండి. ఫస్ట్ మేము వాడలేదు, డైరీ పెట్టిన కొత్తలో ఏం వాడతాంలే అని వాడేవాళ్ళం కాదండి. తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, ఇలాగే బాగుందిరా అది బాగా తింటున్నాయి గేదెలే కూడా తింటున్నాయి బాగానే ఉంది
ఎఫెక్ట్ ఏం లేదు దానివల్ల అని చెప్పిన తర్వాత మేము ఒకసారి ఒక టన్ను పెట్టి చూసాం. ఆ టన్ను పెట్టి చూసిన తర్వాత బాగుంది. కానీ ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి డౌట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏది కూడా పూర్తిగా రాదండి. ఏంటంటే వాళ్ళు చేయరండి, సపోర్ట్ చేయరు. అది ఎందుకు ఏంటన్నది లోపాలు ఏంటన్నది మనకు తెలియదు, వాటి గురించి మనం మాట్లాడకూడదు. ఫస్ట్ మేము పెట్టాము, ఇప్పుడు 6 months 7 months వచ్చింది. రీసెంట్గా 1.5 month నుంచి రావట్లేదండి. ఇప్పుడు మాదంటే మేము ఆల్టర్నేటివ్ మార్చుకుంటాము. చిన్న రైతులు ఉన్నారంటే ఒక గేదె ఉన్నదే అలవాటైన దానా తప్ప వేరే దానా తిందండి, అదే తింటుందండి. అది రమేష్ గారు, ఇక్కడ ఒక చిన్న పాయింట్. ఇప్పుడు మీరు టీఎంఆర్ గురించి మాట్లాడారు కదా, ఇది సబ్సిడీ ద్వారా మీరు అప్లై చేశారా లేదా సొంతంగా కొన్నారా? లేదు, సబ్సిడీ ద్వారా. సబ్సిడీ ఎంత పడుతుందండి? ఇది 6.5 పడిందండి మనకి. 6.5. సో ఫ్రెండ్స్, ఈ టీఎంఆర్ అనే గడ్డి వచ్చేటప్పటికి మన ఇండియాలో గ్రీన్ ఫెటల్ అనేది ఒకే ఒక కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ. అది ఏమంటారు, అది బ్లూ ప్రింట్ కూడా నా దగ్గర ఉండింది. ఇంతకుముందు నేను దాన్ని ప్రమోట్ చేశాను. డైరీ ఫామ్లో మాత్రం 100కి 200% అనేది టీఎంఆర్ ద్వారా రిజల్ట్స్ అనేది ఉంది. అది మొత్తం ఇండియాలో ఒకే కంపెనీ ఉంది. అది నెల్లూరులో కొత్త కోడూరుకు వెళ్ళే బీచ్ రోడ్లో మన కంపెనీ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడాలనేటప్పటికి మీకు క్రోమ్లో బ్రౌజ్ చేయవచ్చు గ్రీన్ ఫెటల్ అనేసి. మీరు అక్కడ లైవ్లో వెళ్ళి తీసుకోవచ్చు, లేదా ఆర్డర్ పెట్టినా ఇస్తారు వాళ్ళు. సబ్సిడీలో కావాలన్నప్పుడు 6.5 రూపాయలు వస్తుంది. మనం ఓన్గా కొనాలన్నప్పుడు నేను ప్రమోషన్ చేసినప్పుడు 16 రూపాయలు ఏమో ఉండింది ఆవులకి గేదెల కోసంగా. ఇప్పుడు 19 రూపాయలు ఏమో అనేసి అనుకుంటున్నాను కేజీ. సో ఆ రకంగా అది ఒక్కసారి పెడితే వేరేదేమి యూస్ చేయడానికి అవసరం లేదు అనేది కంపెనీ వలన అలాగే యూస్ చేస్తున్నారు. అది పెట్టినాక మళ్ళీ వేరే దానా ఏం అవసరం లేదనేది వాళ్ళ మాట. ఆ రకంగానే చెప్తున్నారు. సో మీరు దానా రూపంలో మీరు ఏమేమి ఇస్తున్నారు, ఏవే వెరైటీస్ ఇస్తున్నారు? మేము తౌడు బియ్యం నుంచి తీసింది వరి తౌడు అదొకటి వాడుతామండి. ప్లస్ మేము ఇప్పుడు హెరిటేజ్ నుంచి దానా తెచ్చుకుంటాం, కనికల దానా అదొకటి. ప్లస్ మొక్కజొన్న పొట్టు ఒకటి, శనగ పొట్టు ఒకటి, ఇలాగా 5 రకాలు ఉన్నాయండి. మినపొట్టు ఒకటి. ఈ 5 రకాలు వాడతాము రెగ్యులర్ అనమాట. ఇంకా 5 రకాల కంటిన్యూషన్ వాడతాం. ఆ గేదె ఇచ్చే పాలను బట్టి దానికి దానా ఉండదు. సో లేబర్ ప్రాబ్లం అనేది డైరీలో ఇంకొక చాలా పెద్ద మైనస్. సో వీటిని ఎలా చూడాలన్న? ఇవి ఒక 20 అంటే ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో మాట అన్నారు, దాంట్లో సగం పని అయినా మనం చేసుకునేటట్టుగా ఉండాలా అనేసి. సో అలాంటి వసతి లేని వాళ్ళు ఉంటున్నారు. సో ఈ లేబర్ గురించి మీరు ఏం చెప్పగలరు? అది మనం ఏం చేయలేము సార్, గేదెలు పాడైపోతాయి. నేను అదే చెప్తున్నాను. నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఎందుకు చెప్పానంటే 50% ఆఫ్ వర్క్ మనకు వచ్చి ఉండాలి అని. ఎందుకంటే ఈ డైరీ ఫామ్లో ఇప్పుడు నేను ఉన్నానండి, 2 మనుషులు పెట్టుకుని చేసుకున్నాను. ఏ ఒంట్లో బాగోగా ఆరోగ్యం బాగోగా ఒకళ్ళు మానేస్తారు. ఒకడి మీద చేయలేడండి, 20 గేదెలదే చేయాలంటే చేయలేడు. ఇప్పుడు ఆడి మీద కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అందరూ కూడా దీని మీద అలవాటు ఉండదండి. వాళ్ళకి డబ్బులు అయితే ఉంటాయి, పెట్టుబడి అయితే పెడతారు తప్ప మనుషులు బయట నుంచి రారండి ఇందులో పని చేయడానికి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చాలా చేయాలంటే చేయలేరు, తీయాలంటే తీయలేరు. ఈ చేసే మనిషి ఒక్కడన్నా ఎంత పని చేస్తారండి? నువ్వు తీసేయని ఇంట్లో పడుకుంటే అది పని అవ్వదు. వాళ్ళు ఏం చేస్తారంటే సగం పాలు తీసి వదిలేస్తుంటారు. లేచిన దాని మీద అంటే గేదెలు చెప్తుంటారు. అందుకనే మనం సగం వర్క్ చేసుకోగలిగి ఉండాలి. ఇప్పుడు ఉన్నాయండి, నేను వాళ్ళిద్దరూ మానేసినా కానీ నేను ఒక్కడే చేసుకోగల కెపాసిటీ మనకు ఉందని నేను చేసుకుంటాను. అందుకని మనం చేసుకోగలిగి ఉండాలని చెప్పాను అన్నమాట. సో ఈ పాల విషయం గురించి మీరు చాలా మంచి పాయింట్ ఒకటి రేస్ చేశారు. పాలు గేదెకి టైం టు టైం తీయాలా, ఒకే వ్యక్తి తీయాలా? సో ఈ లెక్కన కొన్ని లెక్కలు చెప్తున్నారు చాలామంది. నేను కూడా దాంట్లో కొద్ది శాతం ఏకీభవిస్తాను ఆ మాటని. అంటే పాలు 5 నిమిషాల్లో ఆ లీటర్ మొత్తం తీసేయాలా, 5 నిమిషాలు తీసే దగ్గర 10 నిమిషాలు కూర్చుంటే అది పాలు మానేయడము, లేదా ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయి? అది ఉంటాయండి, అది కూడా ఉంటుంది. సమస్య ఏంటంటే గేదెకి ఎప్పుడైనా కూడా కంటిన్యూ ఒకళ్ళే తీయకూడదండి పాలు. ఎందుకంటే డైరీ ఫామ్ ఫీల్డ్లో మనకు ఒకళ్ళే ఉంటారో కంటిన్యూ అన్నది అవాస్తవం అండి. కుర్రోడు ఉన్నాడు, ఇప్పుడు ఆడు ఒక్కకే గేదెకి కంటిన్యూ తీస్తే రెండో మనిషిగా గేదె పాలు ఇవ్వదండి. ఇంకా ఆ మనిషే తీయాలి పాలు. ఆ ఈతకి ఇంకా అది పాలు రెండోవాడికి ఇవ్వదండి. దానివల్ల ఏంటంటే ఒక పూట ఒకళ్ళు అలా ఆల్టర్నేటివ్ మారుతుండాలండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే అండి, మీరు అన్నదే పాలు ఎంత స్పీడ్గా మనం గేదె దగ్గర నుంచి తీసుకోగలిగితే అంత స్పీడ్గా మనకి ఫ్యాట్ కంటెంట్ బాగుంటుందండి. అది ప్లస్ గేదె కూడా ఎన్ని పాలు ఉంటే అన్నీ ఇచ్చేస్తుందండి. అది మనం లేట్గా తీస్తే ఏమవుతుందంటే అండి, పాలు లోపలికి లాగేసుకుంటుందండి. అది మళ్ళీ ఎగచేపడం అంటారు దాన్ని. అలాగా పాలు తక్కువ ఇస్తుందండి గేదె. 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చే గేదె 1 లీటర్ 2 లీటర్లు ఖచ్చితంగా తేడా అవుతుందండి. అలా తీస్తే 1 లీటర్ 2 లీటర్ల తేడా ఖచ్చితంగా తేడా వస్తుంది. కొన్ని దగ్గరలో నేను ఇప్పుడు రోజుకు 6 లీటర్లు ఇచ్చే, పూటకు 6 లీటర్లు ఇచ్చేది లీటర్ ఇచ్చే గేదెలు కూడా చూస్తున్నాను. ఈ కాన్సెప్ట్ ఆ తేడా ఏమైనా ఉండొచ్చా? లేదంటే మన మెయింటెనెన్స్ని బట్టి మన మెయింటెనెన్స్ లోపల ఉంటుందండి. అది 100%. ఎందుకంటే 6 లీటర్లు ఇచ్చే గేదె లీటర్ పాలకు వచ్చిందంటే అది ఖచ్చితంగా మన మెయింటెనెన్స్ లోపం. ప్లస్
దానికి ఏదైనా హెల్త్ తేడా ఉన్నా కానీ అవి అలా ఉంటుందండి. ఇప్పుడు మేము తెచ్చాము, ఢిల్లీ నుంచి వచ్చింది. మేము కొన్నప్పుడు అది 1 వీక్ నుంచి 10 days అయిందండి ఢిల్లీ నుంచి వచ్చి. వచ్చినప్పటి నుంచి కూడా మా దగ్గర అతను 9 లీటర్లు చెప్పాడు, కానీ మేము 7 లీటర్లు లెక్కేసుకున్నాం మా లెక్క ప్రకారం, మా అంచనా ప్రకారం. దానికి 7 లీటర్లో ఇప్పటికి ఒక 1/2 లీటర్ కూడా తగ్గలేదండి. కంటిన్యూస్గా 7 లీటర్లు ఇస్తుంది పోలేదు. సో రమేష్ గారు, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకు మీ డైరీలో ఉండేటివి 2 మాత్రమే బయట రాష్ట్రాల నుంచి తెచ్చాను అన్నారు, మిగతా అన్ని లోకల్గానే తెచ్చుకున్నాను అన్నారు. సో ఈ గేదెల సెలక్షన్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి? అంటే మనకు ఇక్కడ 24 hours ఎటు చూసినా గేదెలే కనిపిస్తాయి ఈ డిస్ట్రిక్ట్లో, ఈ ఏరియా. మీరు ఎలా సెలక్షన్ అనేది? మా సెలక్షన్ ఏంటండి, దాని జాతి, దాని పొదుగు వాలకం, దాని బుర్ర అది చూసి మేము కొంటామండి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అందులోనే ఉంటాం కాబట్టి మేము దాన్ని బట్టి మేము చూసి అంచనా వేసుకుని కొనుక్కుంటాం. ఇదైతే ఇలాగ ఈ మోడల్లో ఉన్నదైతే ఇలాగ మనకి ఇస్తుంది అని చూసుకుని మనం కొనుక్కుంటాం. ఇక్కడ కొన్ని వీడియోస్లో నా ఛానల్స్లో కూడా ఉన్నాయి, బయట ఛానల్స్లో కూడా ఉన్నాయి, గేదెలు అమ్మే వాళ్ళ వీడియోస్, ప్రమోషన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అక్కడ 1-3 సార్లు పాలు చూసి తీసుకోండి అనేసి మేము అంటూ ఉంటాం. సో అది అలా చేయడం కరెక్టే, కాకపోతే మీరు అలా ఎప్పుడైనా చేస్తున్నారంటే 3 పూట్లు పాలు చూసి తీసుకోవడం? చూడలేదు, మేము అలా చూడలేదు. మీ అంచనా? మేము బయట నుంచి కొనమండి, మేము డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి, ప్లస్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే మేము లోకల్లోనే కొంటాం. అంటే ఇక్కడ నర్సీపట్నం, తుని ఈ ఏరియాస్ ఉన్నాయండి కొన్ని ఏరియాలు బాగా గేదెలు ఎక్కువ అమ్మేవాళ్ళు, ఆ ఏరియా నుంచే తెచ్చుకుంటాం. రమేష్ గారు, ఇంకా ఫైనల్గా 1 ఎకరం గడ్డి పెట్టుకునేసి లేదా 2 ఎకరాలు గడ్డి పెట్టుకునేసి ఒక 10 గేదెల మీద ఒక లేబర్ని పెట్టుకునేసి, బీహార్ అతన్ని 15,000 నుంచి 20,000 దాకా జీతం ఉంది, ఆ జీతం ఇచ్చుకునేసి 10 గేదెల మీద నెలకి ₹1,00,000 నేను సంపాదించలేనా? మీరు చేసుకోవచ్చండి. ఆయనకి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు, ఒక వారం 10 రోజులు ఊరు వెళ్తారు. ఆ ఊరు వెళ్ళిన టైంలో మీరు చేసుకోగలిగిన కెపాసిటీ మీకు ఉంటే మీరు పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. సో ఈ మాటకు మీరు ఏకీభవిస్తున్నారు, 10 గేదెల మీద నెలకి ₹1,00,000 డైరీలో సంపాదించవచ్చు అన్న మాట? అది సంపాదన కాదండి, వస్తుందండి. 10 గేదెల మీద 1,50,000 దాకా వస్తుంది, 1,00,000 కాదు. కానీ దాని మెయింటెనెన్స్, మన జీతం ఇవన్నీ తీసుకుని మిగిలిన దాన్ని లాభం కింద లెక్కేసుకోవాలి తప్ప వచ్చిన పాలు అమ్మితే మొత్తం మన ఇంట్లో ఉన్నామండి. దాన్ని పెట్టుబడి పెట్టిన దానికి మనం డబ్బులు కట్టాలి, దానాలకి డబ్బులు కట్టాలి, ఈ గేదెని కొన్నదానికి వడ్డీ తీసుకోవాలి, ఇవన్నీ లెక్కెత్తే ఏముండదండి. ఏంటంటే లెక్క మాత్రం చెప్తారండి వాళ్ళు, మెయింటెనెన్స్ లెక్క చెప్తారు. అది మాత్రం ఎవరన్నా నమ్మొద్దండి, అది వాస్తవం కాదు. సో కొంతమంది దూడల గురించి లెక్కేసుకుంటారు. నాకు తెలిసిన కొంతమంది డైరీ ఫార్మ్స్ వాళ్ళు దీని మీద ఒక మాట చెప్పారు. సో మన కాడ పుట్టే దూడ అది పెరిగి పెద్దదై దాన్ని డైరీలో ఉంచుకుంటే అది 100% సక్సెస్ అనేది చెప్పుకొని వస్తారు. కొంతమంది ఏంటంటే ఇదే మాట మీద ఆ దూడ గురించి లెక్క వేసే వ్యక్తి డైరీ ఎప్పటికీ సక్సెస్ కాదు అంటారు. సో ఈ రెండింటి మీద మీరు ఏం చెప్పగలరు? అదే వాస్తవం అండి, వెనకాల చెప్పింది. దూడ మీద వచ్చి మళ్ళీ మన దగ్గర పెరగాలంటే దాని మీద అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆవు దూడ అనుకోండి, 1.5 yearలో మళ్ళీ అది హీల్డింగ్ రెడీ అయిపోతుంది పాలకి, ఆవు దూడ అయితే. కానీ అదే గేదె విషయానికి వచ్చేటప్పటికి దానికి అన్నీ సక్రమంగా ఉండే మినరల్ మిక్చర్ కానీ, కాల్షియం కానీ అన్నీ కంటిన్యూషన్, విటమిన్ ఇంజెక్షన్స్ కానీ దానికి కంటిన్యూషన్ వాడితే 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపు అది చూడు కట్టే ఆస్కారం ఎక్కువ ఉంటుంది, తొలియత. అప్పుడు వరకు 3 సంవత్సరాలు దానికి మెయింటెనెన్స్ పెట్టాలండి. మెయింటెనెన్స్ పెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి మెయింటెనెన్స్ మనం చూడలేము, చేయలేరండి. అది దోళ్ళు చూడండి, ఏదైనా పని చేసుకుంటూ దోళ్ళ మేపుకుంటూ వచ్చి ఆ టైప్లో వాళ్ళకి నడుస్తుంది తప్పండి. డైరీ ఫార్మ్స్ మీద దోళ్ళను పెంచి దాన్ని తయారు చేసి మళ్ళీ దాన్ని డైరీ ఫామ్లో పెట్టుకోవడం అన్నది అది ఆచరణ సాధ్యం కాదండి, అది కాని పని. ఇక్కడ కొన్ని వీడియోస్ నేనే సేల్స్ వీడియోస్ పెడతా ఉంటాను. నాది 2.5 సంవత్సరం పేయ దూడ సూడి మీద ఉంది, 2 నెలల సూడి మీద అంటారు. అంటే 2.5 yearsకి హీల్డ్కి వచ్చే అవకాశాలు ఉంటాయండి, చాలా తక్కువ ఉంటుందండి. 100లో ఏదో 1-2 వాటికో రావచ్చండి. ఎందుకంటే నేను చెప్తాను కదా, దాని యాజమాన్య బాధ్యతలో ఫస్ట్ నుంచి దానికి మినరల్ మిక్చర్ కానీ, విటమిన్ ఇంజెక్షన్లు కానీ అన్నీ కరెక్ట్గా ఇచ్చుకుంటే 2.5 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉంటుందండి. సో డైరీ గురించి మాట్లాడుకున్నాం, అంటే పాల కేంద్రం గురించి మాట్లాడుకున్నాం. సో ఈ డైరీ చేయాలనుకునే వాళ్ళకి ఆవు పాలు, గేదె పాలలో ఏది బెస్ట్ ఉంటుంది? అంటే మన మెయింటెనెన్స్ రూపంలో కానివ్వండి, మార్కెట్ రూపంలో కానీ. ఆవులు బెస్టా గేదెలు బెస్టా అంటే అండి, అక్కడ మనం డైరీ ఫామ్ పెట్టుకున్నామంటే అక్కడ ఏరియాని బట్టి అక్కడ ఆవు పాలు వెళ్తాయా, గేదె పాలు ఎక్కువ వెళ్తాయా అన్న మార్కెట్ చూసుకుని మనం పెట్టుకోవాలండి. నేను అదే చెప్తున్నాను కదా, మనకి పెట్టుకుంటే ఇంచుమించు మ్యాక్సిమమ్ 50% మనం అమ్ముకోగలిగి ఉండాలండి. అదైతే కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుంది. కేంద్రానికి పోసుకునేలాగైతే అక్కడ రేట్ని అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కో రేట్ ఉంటుందండి. ఆవు పాలకి అన్ని చోట్లలాగా ఒకలాగా ఉంటుందండి. అది అలా కంపెనీ టార్గెట్లను బట్టి వాళ్ళు రేట్లు ఇస్తుంటారో దాన్ని బట్టి రేట్లు ఉంటాయండి.
సో ఇంకొకటి కూడా మీరు అన్నారు, పాలు మనకు వచ్చే ప్రొడక్షన్లో 50% మనం ఓన్గా మార్కెట్ చేసుకోగలిగితే ఆ డైరీ సక్సెస్ అనేది ఉంటుంది. సక్సెస్ మిగిలింది ఏదైతే ఉంటే మనం పాల కేంద్రానికి బూత్స్ అనేదో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రమేష్ గారు, ఇంక వ్యాధుల గురించి మాట్లాడుకుంటే అంటే దీంట్లో నాకు తెలిసినంతవరకు గొర్రెలకు మేకలకు వచ్చినట్టుగా ఏం వ్యాధులు రావు. సో ఈ ఆవుల్లో కానీ గేదెల్లో కానీ మీరు మేజర్గా చూసిన ప్రాబ్లమ్స్ ఏది కనిపిస్తుంది? ఆవుల గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్. ఆవుల గురించి వచ్చేటప్పటికి ఎక్కువ శాతం ఆవుల్లో పొదుగు వ్యాధి బాగా ఎక్కువ వస్తుంటుంది. అది బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంటుంది అది. ప్లస్ దాన్ని ఏమందువల్ల అని అడిగితే పేడ శుభ్రం చేయకపోతే ఎప్పటికప్పుడు వేసినట్టు తీసేయాలండి. క్లీన్గా ఉండాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే పాలు తీసిన తర్వాత మినిమమ్ ఒక 15 minutes అయినా కానీ ఆవు నిలబడి ఉన్నారండి. తీసిన వెంటనే పడుకోకూడదండి, కూర్చోబెట్టు. మెయింటెనెన్స్ ఏంటంటే దానికి కింద బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా ఏమవుతుందంటే పాలు తీసినప్పుడు దానికి రంధ్రం ఉంటుంది కదండి, పొదుక్కి సన్నకట్టుకి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా బ్యాక్టీరియా లోనికి వెళ్ళిపోయి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. ఆవుల మీద బాగా ఉంటుందండి అది ఎఫెక్ట్. గేదెల్లో తక్కువ ఉంటుంది, ఆవుల మీద అయితే మ్యాక్సిమం ప్రతి దానికి. కానీ ఇంకో విషయం ఏంటంటే అది రావడానికి కారణం కూడా ఆవులకి పాలు ఎక్కువ ఇస్తాయండి. ఈ మనుషులు తీయలేక కొన్ని పాలు వదిలేస్తుంటారు. అట్లా వదిలేసిన దాని మీద ఏమవుతుందంటే దానికి లోపల ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. పాలు ఉండిపోయి పాలు తీయడంలో మెయింటెనెన్స్ లోపంలోనే అవి లోపంలోనే వస్తుందండి. అది మెయిన్, అది కూడా ఎక్కువ ఆస్కారం ఎక్కువ కనపడుతుంది. గేదెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్? గేదెల్లో అంటే తక్కువ ఉంటుందండి. అది చాలా పొదుగు ఆపు వ్యాధి అన్నది తక్కువ ఉంటుంది. ఆ ఎఫెక్ట్లో తొలిచూరు వాటి మీద ఎక్కువ కనపడుతుంటుందండి. పొదుగు వేప వ్యాధి కానీ సన్నకట్టు వాయడం కానీ మన పాలు తీసే విధానంలో ఉంటుందండి. తొలిచూరు గేదెకి పాలు తీసినప్పుడు చాలా సున్నితంగా తీయాలండి. దాని నరాలు కానీ దాని స్కిన్ కానీ చాలా డెలికేట్గా ఉంటుందండి. దాన్ని గేదె అంటే ఆవుదంటే కొంచెం పర్లేదు, అది మెత్తగా ఉంటాయి కాబట్టి పాలు. ఒక్కొక్క గేదె ఉన్నాయంటే బాగా గట్టిగా ఉంటాయండి. పాలు రావడానికి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఆ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే తొలిచూరు గేదెకి కొంచెం ఇబ్బందులు ఎక్కువ పడుతుంటాయండి బాగా. ఆ ఎఫెక్ట్ తప్పండి, మిగిలిన గేదెల్లో ఎఫెక్ట్లు ఏమి ఉండవు. దూడల విషయానికి వచ్చి దూడలు ఉంటాయండి బాగా. ఈ దూడలు అనేటివి మనకు 100కు ఎంత % మిగిలే అవకాశాలు ఉన్నాయండి? అంటే బ్రతికేవి మన డైరీలో నుంచి బయటికి వెళ్ళడానికి మన యాజమాన్య బాధ్యతను బట్టి 100% రావండి. నేను చెప్పిన 100% అన్నది ఎక్కడో ఇళ్లలో 2-3 గేదెలు మేపుకుంటారు కదా, అవి తప్పండి. మిగిలిన డైరీ ఫార్మ్స్లో అన్నది 100% రాదు. మినిమం 50% వరకు రావచ్చు అండి బయటికి వెళ్ళేటివి. పాలు మొత్తం అయ్యాక వెళ్ళేటివి 50% ఏమైనా ఉండొచ్చు, అంతే, అంతకు మించి కూడా ఉండదు. సో రమేష్ గారు, ఇంకా ఫైనల్ ఒక క్వశ్చన్. ఇప్పుడు మనకు ముర్రా బయట నుంచి మాట్లాడుకునే గేదెలు కానివ్వండి, లేకపోతే మీ దగ్గర ఉండే గేదెలు కానివ్వండి, ఎన్ని నెలలు పాలు అనేది ఇస్తూ ఉంది? అది కట్టించిన తర్వాత ఎన్ని నెలల దాకా పాలు ఇస్తాయండి? ఒక్కొక్క గేదె అయితే 6 నెలలు 7 నెలల వరకు ఇస్తుంది. మాది ఉందండి 6 నెలల దాకా ఇచ్చింది. మేము మానేసాం, 2 లీటర్లు ఇస్తుంది కానీ మేము మానేసామండి పాలు. ఎందుకంటే అది బలం ఉండదండి ఇంకా దానికి. నెక్స్ట్ ఇదికి కొంచెం డెలికేట్ అయిపోతుంది గేదె. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా కొన్ని ఇస్తాయండి, ఎక్కడో తక్కువ బాగా 100లో 2-3 గేదెలు అలాగా ఎక్కువ రోజులు ఇస్తాయి. ఒక్కొక్క గేదె ఏంటంటే ఇంకా చూడు కట్టిన వెంటనే ఇంకా పాలు ఒక పూటలో పడిపోతాయండి, 2 పూటలలో ఒక పూట అయిపోతుంది. సో 3 నెలలు పాలు ఇస్తుంది. 3 నెలల తర్వాత మనం కట్టించిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు పాలు ఇస్తాం. 3 నెలలు ఇస్తాం మ్యాక్సిమం. 6 నెలల దాకా అనేది 6 నెలల దాకా ఇస్తాం. సో 8 నెలలు 7 నెలలు అనేటివి మన బ్రీడ్కి లేదంటారు, లేదంటే బయట నుంచి మనం ఎప్పుడు తేలేదంటారు? 8 నెలలు 7 నెలలు అన్నది నేను అంటున్నాను కదండి, 100లో 1-2 ఉంటాయి, కష్టం అండి అలాగా ఇవ్వడం. చాలా మంచిది రమేష్ గారు, చాలా టైం తీసి మీరు ఇచ్చారు నాకు, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.